హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజు మార్నింగ్ అయితే పూజ చేశాను అనమాట. ఒక 1 వీక్ అట్లా అవుతుంది పూజ చేయక. ఫ్రైడే చేశాను, మళ్ళీ ఫ్రైడే రోజు చేస్తున్నాను. మధ్యలో చేయడానికి కుదరలేదనమాట. ఇంకా దేవుడు ప్రసాదంగా అయితే ఇంకా మిగతా ఏమీ లేవు. మామిడి పళ్ళు అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా అవే పెట్టేశాను. ఇంక ఇంటి బయట ముగ్గు అయితే రాత్రి వేశాను. ఇంకా గడపకు మాత్రం పొద్దున్నే పూజ చేశాను. తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపం అయితే వెలిగించుకున్నాను. ఇక్కడ బయట దీపం ఎక్కువసేపు ఉండట్లా కొండెక్కుతుంది, అందుకని లోపలైతే పెట్టేశాను అనమాట. ఇంకా ఫ్రైడే కాబట్టి అష్టదళ పద్మం ముగ్గు అయితే వేసుకున్నాను. ఇంకా తులసి కోట దగ్గర కూడా మామిడికాయ అయితే ప్రసాదంలాగా పెట్టానమాట. ఇంకా పిల్లలకేమో టిఫిన్ ఇడ్లీ తెప్పించాను మార్నింగ్. మాకేమో ఇంకా టిఫిన్ అయితే ఓట్స్ చేసుకున్నామన్నమాట. ఇంకా పొద్దున్నే కొంచెం లేట్ అయింది లేవటము. ఇంకా పిల్లలకి ఆకలి అవుతుందిలే అని చెప్పేసి వాళ్ళకి ఫస్ట్ అయితే ఇడ్లీ తెప్పించి పెట్టాను. తర్వాత ఇంక మేమైతే ఓట్స్ వేసుకున్నాం. ఇంకా తర్వాత ఈరోజు కర్రీ వచ్చేసి తోటకూర పులుసు అయితే చేశాను. ఇంకా గ్రెయిన్స్ అయితే ఉడకబెట్టుకున్నాను. ఇదైతే నా లంచ్ ప్లేట్ అనమాట. డైలీ కీర అలాగే బీట్రూట్ అయితే తింటున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత అయితే పడుకున్నాము. ఈరోజు ఏంటంటే మార్నింగ్ పని అయితే కొంచెం తక్కువ ఉందన్నమాట. ఇంకా నైటే తుడిచేస్తాను కాబట్టి నైట్ పని లేదు. మార్నింగ్ లేవగానే ఇంకా కిచెన్ వర్క్ అయితే తుడుచుకున్నాను. ఇంకా అక్కడే పూజ చేసుకున్నాను కదా. ఇంకా తర్వాత ఏంటంటే దీపం వెలిగించుకున్న ఆ తర్వాత ఇంకా టిఫిన్ అది చేసాము. ఇంకా టిఫిన్ ఓట్సే కదా, అందుకే గిన్నెలు కూడా ఎక్కువ లేవన్నమాట. ఇంకా కర్రీ వచ్చేసి తోటకూర పులుసు చేశాను. ఇంకా ఎక్కువ గిన్నెలు కూడా రాలేదు. గిన్నెలు కొంచెమే ఉన్నాయిలే, ఈవినింగ్ కడుగుదాంలే అని అయితే పడుకున్నాను. ఇంక ఈవినింగ్ మా హస్బెండ్ ఇంకా డీమార్ట్కి వెళ్ళొద్దాము, చిన్న చిన్న ఐటమ్స్ తీసుకురావాల్సినవి ఉన్నాయి కదా అంటే సరే అని వెళ్ళాము. ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా, తీసుకొని వెళ్ళాము. యాక్చువల్గా సరుకులు అయితే ఉన్నాయన్నమాట. ఇంకేదో 1-2 లేవు అంతే. కాకపోతే ఇంకా వేరే పని మీద అయితే వెళ్ళాము. ఇంకా తీసుకుంటుంటే పిల్లలు అయితే బాగా గొడవ చేస్తూ అన్నీ వేస్తూ ఉన్నారు. ఇంక ఇట్లా అయితే పని కాదులే అని చెప్పేసి మా వారిని పిల్లల్ని అయితే బయటికి పంపించేసి నేనైతే బిల్ కౌంటర్లో నుంచున్నాను. ఈవినింగ్ టైం కదా, బిల్ కౌంటర్లో అయితే బాగా జనాలు ఉన్నారు. పగలంతా ఇంకా ఎండగా ఉంటుంది, రారు కదా. ఇంకా ఈవినింగ్ అయితే ఎక్కువ మంది వచ్చారు. ఇక్కడైతే 2000 రూపీస్ సేవ్ అయినట్టయితే చూపిస్తున్నారు. నాకు ఇంకా బిల్ దగ్గరే టైం పట్టింది. ఒక 1/2 అవర్ 20 మినిట్స్ నుంచి 1/2 అవర్ టైం అయితే పట్టింది. మనం ఎంతసేపు అయితే సరుకులు తీసుకుంటామో అంతకన్నా ఎక్కువ టైమే పడుతుంది. చూడండి ఇక్కడైతే రష్గా ఉందన్నమాట. 7:30 అయిపోయింది టైము. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మా హస్బెండ్కి ఫోన్ చేస్తే ఇక్కడ బయట అంతా బురదగా ఉంది, ఇటు సైడ్ రావద్దులే, సంచి తీసుకుని సరుకులు పెట్టేద్దామంటే ఇంకా సంచి తీసుకొని వచ్చి సరుకులు పెట్టాము. పిల్లలేమో పానీపూరి తింటా అన్నారు, సరే అని ఇప్పించాము. ఇంక మా హస్బెండ్ లేట్ అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళి ఇంకేం చేసుకుంటాంలే, ఇక్కడ కారం దోశ అంటే ట్రై చేద్దామంటే ఇంకా సరే అని చెరొక ప్లేట్ అయితే దోశ తిన్నాము. పిల్లలకేమో ఇంటికి వచ్చిన తర్వాత పెరుగన్నం పెడదాంలే అని అయితే అన్నం కలిపాను. ఇంకా రాగానే వాళ్ళనైతే స్నానం చేయమంటే వాళ్ళే చేసుకున్నారనమాట. నేను ఇంకా ఇవి సరుకులు సర్దుకోవాలమ్మా అని చెప్తే ఇక్కడ ఏంటంటే నేను ఇంక మొత్తం అన్నీ కింద వేసేస్తే ఇంక మొత్తం వాళ్ళే లాగి పీకేస్తున్నారనమాట. అందుకే నేను మ్యాక్సిమం పిల్లలు ఉన్నప్పుడు వీడియోస్ అట్లా తీయటానికైతే ప్రిఫర్ చేయను. ఎందుకంటే అస్సలు తీసుకొని ఎవరు ఫోన్ కదిలిస్తూ ఉంటారు, మధ్యలో వస్తూ ఉంటారు. వద్దని చెప్పినా కానీ ఇంకా మధ్యలో వచ్చి అన్నీ అయితే చూపిస్తూ ఉన్నారు. ఇంకా సమ్మర్ కదా, సోడా సుగంధ కలుపుకోవటానికి ఉంటుందిలేని సోడా అయితే 4 తీసుకొచ్చాము. ఒకటేమో జీరా సోడా తీసుకొచ్చాము. ఎప్పుడన్నా లంచ్ చేసినప్పుడు కొంచెం హెవీగా అనిపించినప్పుడు తాగటానికి బాగుంటుందని లేస్ ప్యాకెట్లు అయితే ఏంటో రకరకాలవి అయితే వేశారు. మా హస్బెండ్ కూడా ఉండని తీబాకు, పిల్లలు వస్తున్నారు కదా అని అయితే అన్నారు. ఇంతకీ ఎందుకు వెళ్ళామంటే మా ఆడపడుచు వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఇంకా అంతకుముందే కాల్ చేసి చెప్పారనమాట. అందుకని ఇంకా కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ లేవులే అని అయితే డీమార్ట్కి వెళ్ళామన్నమాట. ఇంకా పిల్లలకి స్నాక్స్ లాగా ఉంటాయిలే, బయట అయినా తెచ్చుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా అక్కడే ప్యాకెట్స్ అలాగే డార్క్ ఫ్యాంట్స్ ఇవి అయితే కొనుక్కొచ్చాము. ఇంకా అవన్నీ అయితే నేను సర్దుకుంటుంటే మధ్యలో వీళ్ళు వచ్చి అదేంటి ఇదంటే గోల చేస్తున్నారనమాట. ఈసారి కెలాక్స్ ఇచ్చాను, మిల్లెట్ మిస్లీ ఇది. ఇంకా అది అయిపోయిందనమాట ప్యాకెట్. రోజు తెచ్చుకుందామంటే ఇంకా దానికోసం డీమార్ట్కి వెళ్ళాలని అయితే వెళ్ళట్లేదనమాట. ఈరోజు ఎటు వెళ్ళాము కానీ తెచ్చుకున్నాము. ఇది బై 1 గెట్ 1 అయితే ఆఫర్ ఉందనమాట. ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చాం ప్రస్తుతానికి. ఇంకా కొన్ని సోప్స్ కూడా లేకపోతే తీసుకొచ్చాము. ఇంక ఇవన్నీ ఒక చోట పెట్టేద్దాంలే అని ఒక సంచిలో అయితే పెడుతున్నాను అనమాట. పానీపూరి ప్యాకెట్ కూడా పెద్దది తీసుకొచ్చాను, ఎందుకంటే పిల్లలు వస్తున్నారు కదా, ఇంట్లో చేస్తే అందరూ తింటారులే అని చెప్పేసి చిన్నవి అయితే ఏం సరిపోతాయి అని. పానీపూరి ప్యాకెట్ కూడా ఆఫర్ ఉంది, బై 1 గెట్ 1.
ఇంకా మనకి ఇంట్లో చేసుకున్నాం అనుకోండి చాలా అయితే వస్తాయి కదా, బయట తిన్న వాటికన్నా కూడా. ఇంకా టీ పొడి అవి చిన్న చిన్నవి లేవని చెప్పాను, అవి అయితే తీసుకొచ్చాను. ఇంకా అవన్నీ సర్దేశాను అనమాట. ఇంకెటు టైం ఉంది కదా, పిల్లల బట్టలు కొంచెం గజిబిజిగా అయితే వేసారనమాట. వాళ్ళు ఏంటంటే ఆఫ్టర్నూన్ టైం ఏదో ఒకటి మీద వేసుకోవటం, వాళ్ళు లాగి బట్టలు వేసుకోవటం అట్లా చేస్తూ ఉన్నారు, హాలిడేస్ కదా. ఇంకా అందుకని కొంచెం చిందరవందరగా అయితే అయినాయి. అంతకుముందు నేను సర్దాను, కానీ ఇంకా బట్టలన్నీ ఇంకా పిల్లలవి అయితే మడతేసి పెడుతున్నాను. ఇంకేంటంటే ఇక్కడ కబోర్డ్స్ ఏమి లేవు కదా, ఇంకా బీరువాలు అన్నా కూడా మొత్తం పడ్డవు. బీరువాలో ఓన్లీ నా శారీస్ వాటికైతే సరిపోయినాయి, ఎందుకంటే చిన్న బీరువానే కదా. మాకేంటంటే గుంటూరులో కబోర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా అక్కడే పెట్టేసేదాన్ని. అందుకని పెద్దది కూడా బీరువా తీసుకోలేదు, ఎందుకులే అవసరం లేదని చెప్పేసి. ఇంక ఇక్కడేమో కబోర్డ్స్ లాగా లేవు, షెల్ఫ్లు కూడా రూమ్కి ఒకటే ఉందన్నమాట. అది ఒక 3 అరలే ఉన్నాయి పెట్టుకోవడానికి, ఎక్కువ కూడా ఇవ్వలేదన్నమాట. ఇంకా వాటిట్లోనే అన్నీ అయితే అడ్జస్ట్ చేసి పెట్టేశాను. పిల్లల బట్టలు, నా బట్టలు ఇంకా అన్నీ కూడా ఇంకా వేరే రూమ్లో పెట్టాను. ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ పిల్లలు డైలీ వేసుకునే అయితే పెట్టాను, వాళ్ళకి కొత్తవి అయితే వేరే చోట పెట్టాను. మళ్ళీ ఇంకా అన్నీ కలిసిపోతాయని. పిల్లలకి ఎప్పుడైనా కొంచెం ఎక్కువే ఉంటాయి కదా బట్టలు, అందులో వీళ్ళకి ఏంటంటే ఇంకా వాళ్ళు తెచ్చి వీళ్ళు తెచ్చి ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే మా ఆడపడుచు వాళ్ళు కూడా తీసుకుంటూ ఉంటారు ప్రతిసారి. ఇంకా మేము తీసుకుంటాం, మా అత్తయ్య వాళ్ళు తీసుకుంటారు. అందుకని కొంచెం బట్టలు అయితే ఎప్పుడు ఎక్కువగానే ఉంటాయి. ఇంకా అవి కొంచెం పైకి బాగానే ఎవరో ఒకరికి ఇస్తూ ఉంటాను నేను. వీళ్ళు ఏంటంటే గౌన్లు అవి మరి స్కూల్కి వెళ్ళేటప్పుడేమో వేసుకోరు కదా, అవేమో అంతే పైకి పోతున్నాయి. కొత్త కొత్త ఫ్రాక్స్ కూడా, టీషర్ట్స్ అవంటే ఈవినింగ్ టైం కూడా వేసుకుంటారు కాబట్టి అవైతే ఇంకా బాగానే ఉంటున్నాయి. అందుకని ఈ మధ్య కొత్తవి తీసుకున్నా కానీ టీషర్ట్స్ 3/4 ప్యాంట్లు అట్లానే తీసుకున్నాము మా బాబుకి. ఎందుకంటే మనం జర్నీస్లో కూడా పిల్లలకి అవి అయితే బాగుంటాయి, అలాగే నైట్ టైం పడుకునేటప్పుడు కూడా. అందుకని చెప్పేసి మ్యాక్సిమం ప్యాంటు షర్ట్ కన్నా 3/4 అట్లాంటివి తీసుకుంటున్నాను, ఎందుకంటే అవి అయితే బాగా యూజ్ అవుతాయి కదా అని. ఈ ప్యాంట్ షర్ట్లు ఏంటంటే ఎప్పుడన్నా ఒకసారి వేస్తాము, అవేమో పైకి పోతుంది, కొత్తగా ఉంటాయి, మళ్ళీ వెంటనే వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. పిల్లలు అదిగాక పెరిగే పిల్లలు కదా, ఇంకా త్వరగా పెరుగుతారు, ఊరికనే పొట్టైపోతూ ఉంటాయి. నా బట్టలన్నీ ఏమో కాటన్వన్నీ ఒక సంచిలో పెట్టాను అనమాట, ఐరన్కి ఇద్దామని. వాళ్ళేమో ఆఫ్టర్నూన్ వరకే ఉంటున్నారంట ఐరన్ చేసేవాళ్ళు, అందుకని ఎర్లీ మార్నింగ్ ఇవ్వాలంటున్నారు. మా హస్బెండ్ లేచి వెళ్ళేసరికి వాళ్ళు ఈరోజు బట్టలు ఎక్కువ వచ్చేసాయి, ఇంక ఈరోజు కదా రేపు అంటున్నారంట. మా హస్బెండ్కి విసుకొచ్చి ఇంకా తీసుకెళ్ళలేదు. అవన్నీ కూడా ఒకరోజు కూర్చొని నేనన్నా చేసుకోవాలి నా బట్టల వరకు అయితే. ఒకసారి చేపించామనుకోని నీట్గా ఉంటాయిలే కాటన్వి అని చెప్పేసి నేను చేపిద్దాం అనుకున్నాను. కాలేజ్కి వెళ్ళేటప్పుడైతే సండే వచ్చిందంటే రివైవ్ తెచ్చుకొని డ్రెస్సులు అన్నిటికీ పెట్టుకొని ఎండబెట్టుకొని ఐరన్ చేసుకొని అట్లా చేసుకునేదాన్ని అనమాట. ఇప్పుడైతే అసలు ఐరన్ కూడా లేదు. డ్రెస్సులకి శారీస్ ఏమన్నా పట్టు శారీస్ అట్లాంటివి చేపిస్తున్నాను, కానీ డ్రెస్సులకి అయితే ఐరన్ కూడా చేయించట్లేదు, ఎందుకు దండగలే అని చెప్పేసి. అసలు డ్రెస్సులు కూడా వేసుకోవడం తగ్గిపోయింది, ఇంట్లో ఉండే అంతా నైటీసే కదా. డ్రెస్సులు ఇంకా బయటకు వెళ్ళినప్పుడే వేసుకుంటూ ఉంటాను. ఇంకా అవి ఇంకా ఈ మధ్య కాటన్ అట్లా తీసుకోవటం వల్ల అవి ఏంటంటే కొంచెము మనం వాషింగ్ మిషన్లో వేస్తాం కదా, కొంచెం ముడతలుగా అనిపిస్తున్నాయి. అందుకని చెప్పి ఐరన్ చేపిద్దామంటే వాళ్ళేమో ఎర్లీ మార్నింగ్ తేండి అది ఇది అంటూ ఉన్నారు. గుంటూరులో ఉన్నప్పుడైతే వాళ్ళు ఇంకే టైం అయినా సరే వచ్చి తీసుకెళ్ళిపోయి చేసుకున్న తర్వాత తెచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట. ఇక్కడ ఏందో మరి వాళ్ళది షాప్ అయినా కానీ ఇస్తుంటే వాళ్ళేమో తర్వాత ఇవ్వండి తెచ్చి అంటున్నారు, వాళ్ళ దగ్గర పెట్టుకోకుండా. అందుకని మా హస్బెండ్కి తీసుకొచ్చి వెళ్ళట్లేదు. ఇచ్చిరా మార్నింగ్ అంటేనే మార్నింగ్ ఏమో కుదరట్లేదు అంటున్నారు. చూడాలి ఇంకా నా వాటికన్నా చేసుకుంటే తను ఎట్లా ఒకట్లా చేపించాలి. ఏంటో వాళ్ళకి కూడా డిమాండ్ పెరిగిపోయింది. గుంటూరులో అయితే ఎప్పుడు ఇస్తారా అని చూస్తూ ఉండేవాళ్ళు. కాస్ట్ అయితే ఇంకా అక్కడేమో జతకు వచ్చి 24 రూపీస్, ఇక్కడేమో 20 రూపీస్ తీసుకుంటున్నారు. వచ్చిన పనే చేసుకోవచ్చు కదా అని అంటూ ఉంటారు మా హస్బెండ్. వచ్చి కదా చేసుకోవచ్చు కదా, అంతమంది చేసేదానివి కదా అని. నేనైతే పిల్లలు పుట్టక ముందైతే ఇంకా మా హస్బెండ్ బట్టలు 2 వీక్స్కి ఒకసారి ఉతికి నావి కూడా అన్నీ ఇంకా అట్లా ఐరన్ చేసుకునేదాన్ని, కూర్చొని 1 గంట 2 గంటలు అట్లా ఏమో టీవీలో సాంగ్స్ అట్లా పెట్టుకొని. ఇప్పుడు ఏంటంటే ఈ పిల్లలతో చేసేసరికి విసుగ్గా ఉంటుంది. ఇంకా ఈరోజు ఏంటంటే కొంచెం క్లైమేట్ కూడా చల్లగా ఉంది, స్వెట్టింగ్ అంత లేదనమాట. ఎండాకాలం ఏంటంటే ఆఫ్టర్నూన్ ఎక్కువ పని అయితే చేయలేమన్నమాట. ఈరోజు మార్నింగ్ అయితే పని లేనందుకు నాకు ఇప్పుడైతే ఈవినింగ్ చాలా పని అయితే ఉందన్నమాట. ఇంకా
ఇంకా మేగడైతే ఉంది, నెయ్యి అయితే వేస్తున్నాను. ఇంకా మా ఆడపడుచు వాళ్ళు కూడా వస్తున్నారు కదా అని ఫోన్ చేశారు. ఇంకా నెయ్యి వేసి ఉంచుతాంలే, పిల్లలకు కావాలి కదా, మళ్ళీ వచ్చాకంటే అందరం ఉంటే ఇంకా కుదరదులే, వాళ్ళు రాకముందే చేసేద్దామని చెప్పేసి అయితే నెయ్యి కోసం అయితే మేగడ వేస్తున్నాను. ఇంక ఈ మేగడ వేసి అది నెయ్యి కరిగించేసరికి టైం పడుతుంది. మళ్ళీ గిన్నెలు కూడా కడగాలన్నమాట. ఇంకా పిల్లల్ని పడుకోబెట్టమంటే మా హస్బెండ్ ఏమో వాళ్ళు పడుకోవట్లేదు, గొడవ చేస్తున్నారు అని అన్నారు. ఇంకా తలుపు వేసుకొని పడుకోండి అని చెప్తే ఇంక వాళ్ళైతే మీరు వస్తే నేను పడుకుంటాం అది ఇది అని చెప్తా ఉన్నారనమాట. పిల్లలు ఏంటంటే పక్కన ఉండాలన్నమాట, ఎవరో ఒకరు, వాళ్ళు లేకపోతే పడుకోరు. మా హస్బెండ్ ఏమో సరే నేను పడుకోబెడతానులే, మమ్మీకి పని ఉంది కదమ్మా అంటే ఇంకేదో చెప్తా ఉన్నారనమాట వాళ్ళు. మొత్తానికి మేగడ అయితే తీసి వెన్న అయితే తయారు చేశాను. మాకేంటంటే జ్యూస్ జారు ఇది సెట్ అవ్వట్లేదు, దీంట్లో జ్యూస్ జార్లో వేసేస్తే వెంటనే వస్తుంది. కాకపోతే దీనికి ఏంటంటే ఎక్కువ టైం పడుతుంది అనమాట, దాన్ని మళ్ళీ చేత్తో తీసి అట్లాగా, అందుకని కొంచెం ఎక్కువ టైం పట్టింది వెన్న తీయటానికి. ఇంక ఇదైతే కరిగించేసాను. ఇంకొక ఫిల్టర్ తోటి ఇలాగా ఫిల్టర్ చేసేసాను, అడుగున గసి వస్తుంది కదా అది రాకుండా అయితే వడకట్టేసాను అనమాట. ఇంకా గిన్నె ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, మనకు అవసరమైనప్పుడైతే తీసుకోవచ్చు అనమాట. అంతకుముందు ఏంటంటే ఫ్రిడ్జ్ లేదు కదా, అందుకని మేగడ తక్కువ కట్టేది, అందుకని నెయ్యి కూడా తక్కువ వచ్చేది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మేగడ బాగా కట్టి నెయ్యి కూడా బాగా వస్తుంది. 15 డేస్కి ఒక్కోసారి అరశోడు నెయ్యి అట్లా అయితే వస్తుందన్నమాట. ఇంకా పిల్లలకి ఫుడ్లోకి బాగా సరిపోతుంది. ఇంకా మేము ఇడ్లీలోకి కారం అట్లా వేసుకోవడానికి అయితే సరిపోతుందన్నమాట. ఇంకా అవన్నీ సర్దేసి ఇంకా అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. తర్వాత ఇంకా మార్నింగ్ నుంచి కూడా ఈరోజు గిన్నెలు కడగలేదు కదా, ఇంకా ఆ గిన్నెలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ అయితే కడిగేసుకుంటున్నాను. గిన్నెలు ఇల్లు అయితే ఊడ్చేసానమాట. గిన్నెలు కడిగిన తర్వాత ఇల్లు తుడుద్దాంలే అని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ పని అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఒక్కోసారి మార్నింగ్ ఎంత ఖాళీగా ఉంటామో ఈవినింగ్ అంతకి ఇంకా ఎక్కువ పని అయితే ఉంటుంది. అట్లాంటప్పుడు అనిపిస్తుంది, అబ్బా ఆఫ్టర్నూన్ పడుకోకుండా ఈ పనులన్నీ చేసుకున్నా కానీ ఇంత ఇబ్బంది ఉండేది కదా, 1 గంట నిద్ర కోసం చూసుకుంటే ఇప్పుడు చాలా టైం అయితే పడుతుందని అయితే అనిపిస్తుంది అనమాట. ఇంకా కానీ అప్పుడేమో ఆఫ్టర్నూన్ ఏంటంటే తినగానే కొంచెము పడుకోవాలని అనిపిస్తుంది. అప్పుడు పడుకుంటే కొంచెం రిలాక్స్గా ఉంటుంది. ఇంకా ఒక్కొక్కసారి అయితే 1 అవర్ది 2 అవర్స్ కూడా అయిపోతుంది. పిల్లల్ని పడుకోబెట్టి నేను కూడా ఇంక అంతే పడుకుండిపోయాను అనమాట. ఇంకా గిన్నెలు అయితే కడిగాను, ఇంక ఇల్లు తుడుద్దామని ఇక్కడైతే పెట్టాను. టైం అయితే చూడండి 10:45 అయితే అయిందనమాట. పిల్లలు అయితే పడుకున్నారు. ఇంక ఇప్పుడు నేనేమో ఇంకా బట్టలు అయితే మడత పెడుతున్నాను. బట్టలు కూడా మడత పెట్టలేదు, ఇంక ఈవినింగ్ లేవగానే ఇంకా టీ తాగేసి వెళ్ళిపోయాం కదా, అందుకని ఇంక ఈ పనులు అయితే ఏమీ చేయలేదు. అప్పుడు ఇంకా వచ్చిన తర్వాత అన్నీ ఇంకేం చేస్తామో దేవుడు రాముడు అనుకుంటే అయితే చేసుకోవాలి కదా. ఇంకా మా హస్బెండ్ కొంచెం పిల్లల్ని అది నిద్రపుచ్చారు కాబట్టి ఇంకొంచెం ఆ పని అయితే లేదనమాట. ఇంకా బట్టలు మడతేసి ఇంకా తర్వాత ఇంకా కొన్ని బెడ్షీట్స్ అయితే మార్చే పని ఉంది. ఇంకా అన్ని సోఫాలో అవన్నీ కూడా ఉతికినవి ఉన్నాయి కదా, అవన్నీ మార్చాలి. మళ్ళీ ఏమో బెడ్షీట్ కూడా మార్చేసి ఇంకా అది వాషింగ్లో వేద్దాంలే అని బట్టలు అయితే మడత పెట్టిన తర్వాత ఇంకా పెద్ద బెడ్రూమ్ లేదమ్మా ఆల్రెడీ తీసాను, పిల్లలు పడుకునే ముందే తీసి మార్చేసాను అనమాట. ఇంక ఈ బెడ్రూమ్లో కూడా మార్చేస్తే మార్నింగ్ లేవగానే మిషన్లో అయితే వేసేస్తే ఆఫ్టర్నూన్ కల్లా ఎండిపోతాయి. ఎందుకంటే నైట్ బట్టలు ఉతకూడదు అంటారు కదా, అందుకని నైట్ అయితే నేను మ్యాక్సిమం మిషన్లో వేయను, ఎక్కడికైనా ఊరు వెళ్ళేటప్పుడు తప్పితే. ఇంకా బట్టలు అయితే మడతేసి సర్దేసి ఇంక ఈ బెడ్షీట్ కూడా తీసి ఇంకోటి అయితే వేసేసాను. ఇంకా ఆల్రెడీ ఇంక ఇల్లు వచ్చాను కాబట్టి ఇంకా తుడిచేసి స్నానం చేసి పడుకుందాంలే అనుకున్నాను. కాకపోతే ఇంకా స్నానం చేసిన తర్వాత టీవీ చూద్దాంలే అని ఇంకా టీవీలో ఒక మూవీ అయితే చూసాను అనమాట. 12 వరకు ఒక 1 అవర్ అట్లా చూసేసి పడుకున్నాను.